ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సాలిడ్ బ్లాక్ బస్టర్ దక్కడంతో ఫుల్ హ్యాపీ మోడ్లో కనిపిస్తున్నాడు ఈ టాలీవుడ్ స్టార్ కిడ్. తాజాగా విడుదలైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుల్లగొట్టేయడంతో కెరీర్లో ఎప్పుడు చూడని నంబర్స్ని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. మరి ఆ సినిమా ఏంటో, ఇప్పటికీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం. నాగ చైతన్య అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరో చేసిన మొదటి సినిమాతోనే బోల్తాపడ్డాడు. ఇక అడపాదడపా సక్సెస్లు చూసినా అవేవి సాలిడ్ బ్లాక్ బస్టర్గా మారని పరిస్థితి. ఇక గత 3 సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ ఫేస్ చేసిన చైతు తాజాగా తండేల్తో పొంగల్ బరిలోకి దిగాడు. రియల్ స్టోరీ బేస్డ్గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు పర్వాలేదనే టాక్ను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండో రోజు మంచి టాక్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుమారు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే ఊహించని విధంగా 21 కోట్లను వసూలు చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇక రెండో రోజు కూడా తండేల్ రాజు అదే జోరును కొనసాగించాడు. రెండో రోజు దగ్గర 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ 2 రోజుల్లో 41.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక మూడో రోజు కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ నైజాంలో 9 కోట్ల గ్రాస్తో 3 రోజుల్లో ఓవరాల్గా దాదాపు 14 కోట్ల రూపాయల వరకు వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ 50 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఇక ఇదే జోరుని కొనసాగిస్తే ఈ మాత్రం కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి చేరడం పక్కా అంటూ మురిసిపోతున్నారు అక్కినేని అభిమానులు. తీరని కోరికగా ఉన్న ఆ 100 కోట్ల క్లబ్బులోకి చైతు ఎంత త్వరగా ఎంట్రీ ఇస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.